Hi, hello, welcome back to our channel, Can Indian Pilla. This is Harika. This is Raghu. And this is Vamika. ఇవాళ వచ్చేసి ఇక్కడ వ్యాంకూవర్లో యాదగిరిగుట్ట దేవస్థానం వాళ్ళు విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ స్వామివారి కళ్యాణం చేస్తున్నారు అనమాట. లక్ష్మీనరసింహస్వామి కళ్యాణము. దానికి మేము వెళ్దాం అనుకుంటున్నాము. జస్ట్ దర్శనం చేసుకుందామని చెప్పి కళ్యాణం లేని కూర్చోట్లేదు, ఎందుకంటే వామికకు అంతసేపు మేము తను ఉంటుందా లేదా అనే డౌట్తోనే మేము ఏమీ రిజిస్టర్ చేసుకోలేదు కళ్యాణానికి. జస్ట్ దర్శనం చేసుకొని వద్దామని చెప్పేసి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. ఇది వచ్చేసి మాకు ఇక్కడ సరియన్ దగ్గరలో ఒక సిటీ ఉంటుందని చెప్పాను కదా, అక్కడ జరుగుతుంది అనమాట. అక్కడ పెద్ద గుడి ఉంది, లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్. సో ఆ గుడిలో జరుగుతుంది. అండ్ దానికైతే ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కళ్యాణం అంతా ఎలా జరిగింది ఏంటి అనేది మీకు చూపిస్తాం. బై. గుడి దగ్గరికి అయితే వచ్చాం, కానీ పార్కింగ్ ఫుల్ ఉంది, ఫుల్ ప్యాక్డ్ ఉంది. అసలు పార్కింగ్ దొరకట్లేదు. 10 minutesగా తిరుగుతున్నాము. సో ఇదే లక్ష్మీనారాయణ మందిర్. మేమైతే వచ్చేసినాము. పార్కింగ్ అయితే దొరికింది. ఇది ఇక్కడ తెలుగు వాళ్ళు బోర్డు పెట్టినారు, వెల్కమ్ బోర్డు. చాలా జనాలు వచ్చినారు ఈరోజు. అండ్ ఇలా మేము లోపలికి వెళ్తూనే మాకు ఎంట్రన్స్ దగ్గర పన్నీర్తో వెల్కమ్ చేశారు. ఒక ఫ్లవర్ ఇచ్చారు, కుంకుమ పసుపు కూడా ఇచ్చారు. నాకైతే చాలా బాగా అనిపించింది. అది క్యాప్చర్ చేయలేదు ఇక్కడ, కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా వెడ్డింగ్స్కి వెళ్ళినప్పుడు ఎలా ఇన్వైట్ చేస్తారు లోపలికి, అలానే ఉంది. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర వెంకటేశ్వర స్వామిది కూడా ఇలా విగ్రహం లాగా పెట్టారు ఒకటి, అది కూడా చాలా బాగుంది డెకరేషన్. ఈ కళ్యాణం వచ్చి లక్ష్మీనారాయణ స్వామి గుడిలో అయింది. సో ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయి గుడిలో దర్శనం చేసేసుకున్నాము. ఈ గుడి వచ్చేసి మెయిన్లీ నార్త్ ఇండియన్ వాళ్ళు కట్టించిన గుడి అనుకుంటా, అందుకే మన సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్ కన్నా అలా ఏం కనిపించదు మనకి. ఈ గుడిలో ప్లెయిన్ విగ్రహాలే ఉంటాయి. అండ్ ఈ గుడిలో అన్ని విగ్రహాలని ఒకటే దగ్గర పెట్టేశారనమాట. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే శివలింగం కూడా ఉండే అనమాట. అండ్ అక్కడ మనకి అభిషేకం చేసే అవకాశం ఉండే. సో అలా అభిషేకం కూడా చేసేసుకొని వెళ్ళి ఇంకా కళ్యాణం దగ్గర కూర్చున్నాం మేము. ఫ్రంట్లో అందరూ యాక్చువల్గా కళ్యాణంకి రిజిస్టర్ అయ్యి డబ్బులు కట్టిన వాళ్ళని కూర్చోబెట్టుకున్నారు. ఎవరైనా జస్ట్ అర్చనకే రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళందరూ వెనకాల సైడ్ కూర్చున్నారు అనమాట. అండ్ నార్మల్ డివోటీస్ కూడా అందరూ వెనకనే కూర్చున్నారు. ఫుల్ ప్యాక్డ్ ఉండే. యాక్చువల్లీ హాల్ కొంచెం పెద్దదే, ఇది అంటే గుడి కొంచెం పెద్దదే, కానీ చాలా ప్యాక్డ్ ఉండే. ఇంకా ఎక్స్ట్రా మందిని కిందికి వెళ్ళిపోయి లంచ్ రూమ్లో కూర్చొని అక్కడ టీవీలో చూడమని చెప్పేశారనమాట. లైవ్ వేశారు టీవీలో. ఇక్కడ చూస్తున్నారు కదా, డెకరేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేశారు. ఇక్కడ ఫస్ట్ టైం అవుతుంది ఇలాంటి ఒక కళ్యాణం. మేము అటెండ్ అయ్యింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ దేవుని చూడడానికైతే 2 కళ్ళు సరిపోలేదు. యాదగిరిగుట్ట నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చారనమాట ఈ విగ్రహాలని. అండ్ రెడ్ పంచలో ఉన్న పంతులు కూడా యాదగిరిగుట్ట నుంచి వచ్చిన వారే అంట. సో వారే స్వయంగా ఇక్కడికి వచ్చి కళ్యాణం చేశారు. సంస్కారం తండ్రి పిల్లవాడు చేస్తాడు. చేసిన తర్వాత 14 సంవత్సరాలు పూర్తిగా చదువుకోవాలి. మొత్తం 24 సంవత్సరాలు చదువుకోవాలని వేసి మోసపోవద్దు. ఇట్లాంటి పైపై మెరుగులు చూసి మోసపోవద్దు. ఆత్మ సౌందర్యం గొప్పది. ఇక్కడ వచ్చేసి వస్త్రం సమర్పిస్తున్నారు అనమాట స్వామివారికి అండ్ అమ్మవారికి. ఒక పట్టు చీర అండ్ ఒక పట్టు పంచ ఇచ్చారు. అండ్ దాని తర్వాత ఇక్కడ కన్యాదానం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి జీలకర్ర బెల్లాన్ని అందరికీ చూపిస్తున్నారు అనమాట, అందరు దండం పెట్టుకోవడానికి దేవుడికి పెట్టే ముందు. ఫైనల్లీ తాళిబొట్టు కట్టించే టైం అయితే వచ్చేసింది. మేమైతే లేట్గా వచ్చామనుకున్నాం, కానీ యాక్చువల్ కరెక్ట్ టైంకి వచ్చామండి. అన్ని రిచువల్స్ చూసాం. మాకైతే 2 కళ్ళు సరిపోలేదు కళ్యాణం చూడడానికి.
అండ్ అలా కళ్యాణం చూసేసుకొని భోజనాలకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉండే, బట్ భోజనాలు అయితే చాలా బాగుంటాయి. పులిహోర, దద్దోజనం, అన్నం, సాంబార్, కర్రీ, చపాతి అన్ని పెట్టారు. నాకు ప్రసాదం చాలా నచ్చింది. అంత వెల్ ఆర్గనైజ్డ్గా ఉంది అని అనిపించింది నాకైతే. కళ్యాణం ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా అంత వెల్ ఆర్గనైజ్డ్గా చేశారు. అండ్ అలా భోజనం చేసిన తర్వాత మళ్ళీ వెళ్లే ముందు ఒకసారి స్వామివారిని చూసుకొని వెళ్దామని చెప్పేసి మళ్ళీ పైకైతే వచ్చేసాము. ఎందుకంటే మాకు బ్యాంకోలో లక్ష్మీ నరసింహస్వామి గుడి అసలుకే లేదనమాట. సో ఆయనను చూసుకోవాలంటే ఇప్పుడే చూసుకోవాలి అన్నట్టుగా మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ఆయన దర్శనం చేసుకొని, అండ్ ఇక్కడ బయట మనకి లడ్డూస్ అమ్మారనమాట. సో $10కి 2 లడ్డూస్ అని చెప్పి ఇవి కూడా యాదగిరిగుట్ట నుంచి తీసుకొచ్చారంట. సో అలా లడ్డూస్ తీసేసుకొని కొన్ని రీల్స్ చేసేసుకొని ఇంకింటికి అయితే బయలుదేరామన్నమాట. సో చూసారు కదా, కళ్యాణం అయితే చాలా బాగా అయ్యింది. సో మాకైతే ఎగ్జాక్ట్లీ ఇండియాలో ఉన్నట్టే అనిపించింది. నిజంగా ఇండియాలో కళ్యాణం చూస్తున్నాము అన్న ఫీలింగ్ లోనే ఉండే మేమైతే. ఇంకా చుట్టూ మొత్తం తెలుగు వాళ్ళు ఉండేసరికి ఆ హడావిడి, మళ్ళీ తర్వాత పిల్లలతో ఆడుకోవడము, మళ్ళీ ఒక వెడ్డింగ్ కి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా బాగా మన తెలుగు పెళ్లి ప్రకారంగా చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే యాదగిరి గుట్ట నుంచి పంతులు వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. సో అందుకే చాలా మంచిగా అయ్యింది. అండ్ ఇక్కడ ప్రసాదం కూడా అమ్ముతున్నారు. యాదగిరిగుట్ట నుంచి తెచ్చిన లడ్డూస్ అంట, $10కి 2 అమ్ముతున్నారు. అవి కూడా తీసుకున్నాము. అండ్ ప్రసాదం కూడా పెట్టారు, లంచ్ భోజనం. అది కూడా చాలా బాగుండే, నాకైతే చాలా నచ్చింది. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ కెనడాలో, వ్యాంకోవర్లో జరగాలి అని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము ఇండియాకి వెళ్ళినప్పుడు ఇవన్నీ అటెండ్ అవుతామా లేదా, మాకు టైం స్కెడ్యూల్ కుదురుతుందా లేదా, ఇలా ఉంటాయి. ఇలా మాకు కెనడాలోనే జరిగితే మాకు ఇంకా ఆనందంగా ఉంటుంది, అటెండ్ అవుతాం. మేము ఇండియాని మిస్ అవుతున్న ఫీలింగ్ కొంచెం రాకుండా, కొంచెం మాకు కూడా ఓకే, మనము మన పద్ధతుల ప్రకారం మనం కూడా పూజలు ఇవన్నీ అటెండ్ అవుతున్నాము అని చెప్పి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్లాంటివి ఎవ్రీ ఇయర్ జరగాలని మేము కూడా కోరుతున్నాము. సో హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై. బాయ్ మమ్మీగా బాయ్ చెప్పు. బాయ్ చెప్పు మమ్మీ. బాయ్.